ఇదిగో నీ జీవితంలో ఇప్పటికే నిరుత్సాహంలో, కృంగిదల్లో, భార్య మోసపరిచి, భర్త మోసపరిచి, లేకపోతే నువ్వు వద్దని ఐ డోంట్ వాంట్ యూ. ఇక్కడ కొంతమంది ఉన్నారండి, ఈ ఆలయంలో కొంతమంది ఉన్నారు. ఒక సోదరుడు అయితే, నీకు విసిగిపోయాను. ఎంత ప్రయత్నం చేశాడు తన భార్యను తెచ్చుకోవడానికి, ఎంత ప్రయత్నం చేశాడు. ఆమె పాపం రోడ్లు వెళ్తా ఉంటే రోడ్లోకి వెళ్ళి ఆమెను జస్ట్ హాయ్ చెప్పి పోదామని వెళ్ళాడు. పాపం కేసు వేసిన వెంటనే నన్ను అబ్యూజ్ చేస్తున్నాడు, నన్ను బ్రతకనవట్లే అని చెప్తున్నాడు. అన్నీ చెప్పి కౌన్సిలింగ్కి వెళ్ళారు, కోర్టులు కౌన్సిలింగ్ పంపించారు. కౌన్సిలింగ్కి వెళ్తే ఆమె మైండ్ వేరే లెవెల్లో. కానీ ఆయన ప్రేమిస్తూ ప్లీజ్ 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 ఒకటి చెప్తున్నానండి, దేవుడు మార్చలేని కుటుంబం అంటూ ఏది లేదు. దేవుడు మార్చలేని కుటుంబం, జీవితం అంటూ ఏది లేదు. ఈరోజు దేవుడు, నీవు పట్టుదల కలిగి నువ్వు దేవుని ముందు సమర్పించుకుంటే ఎంత తిరుగుబాటు కలిగిన జీవితాలన్నా దేవుడు మార్చి నీ కుటుంబాన్ని కడతానికి దేవుడు సమర్థుడు. ఆమేన్. ఒక్కడు నిలబడితే చాలు, ఒక్కతి నిలబడితే చాలు. బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా. చూసి మ్యారేజ్ కపుల్స్ అంటే అగ్గినకి భార్య భర్తలు కనీసం ఒక్కరన్నా ఈరోజు నేనంటే నేను, నువ్వంటే నువ్వు, ఈ గొప్పలో ఈ గొడవలో ఎప్పటికీ తగ్గదు. బట్ దెన్ ప్రేమ అన్నింటిని కప్పుతుంది, ప్రేమ అన్నింటిలో ఓడ్చుకుంటుంది, ప్రేమ అన్నింటిలో సహిస్తుంది. ఈరోజు ప్రేమను కలిగి ఉండు అని దేవుడు ఒక తెలియజేస్తుంది.